నమస్తే. లోగుట్టు సంజీవ్ కేర్క కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనకి అల్లూరు జిల్లా అనగానే మనకు గుర్తుకొచ్చేది ప్రకృతి సౌందర్యం, అమాయకమైన గిరిజనులు, ఆ వాతావరణం, ఇవన్నీ కూడా మనం బాగా ఎక్కువగా నోటీస్ చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. కానీ ఇటీవల కాలంలో అల్లూరు జిల్లాలో గిరిజన గ్రామాల్లో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అసలు ఏంటి ఆ మార్పు? క్రైస్తవం వైపు ఎక్కువగా అడుగులు పడుతున్నాయి. అసలు ఎందుకు క్రైస్తవం వైపు అడుగులు పడుతున్నాయి, ఆ లోగుట్టు ఏంటో తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో. స్కిప్ చేయకండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, స్టే ట్యూన్. అసలు గిరిజనులు మతం వైపు ఎందుకు మారుతున్నారు అని ఆరా తీస్తే రెండు బలమైన కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి, ఇక్కడ సనాతన ధర్మం గురించి కానీ మన పురాతన ఆచారాల గొప్పతనం గురించి కానీ వారికి అర్థమయ్యేలా చెప్పే నాదుడు లేకపోవటం, సరైన మార్గదర్శకత్వం కొరవడటం. అదే సమయంలో క్రైస్తవ మత ప్రచారకులు నిత్యం వారి ఇళ్లలోకి వెళ్లడం, ఆప్యాయంగా పలకరించడం, వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని చెప్పటం. బహుశా ఆదరణ కోరుకునే మనసులకు ఈ పిలుపు దగ్గరగా అనిపించి ఉండొచ్చు. కారణం ఏదైనా, మతం ఏదైనా, ఇందులో నాకు బాగా నచ్చిన ఒక లోగుట్టు ఉంది. అదేంటంటే మార్పు. ఒకప్పుడు తాగుడుకు, వ్యసనాలకు బానిసలై చిన్న చిన్న తగాదాలతో సతమతమయ్యే ఎంతోమంది గిరిజనులు మతం మారిన తర్వాత పూర్తిగా మారిపోయారు. దురలవాట్లను వదిలేశారు, తాగుడు మానేశారు. సాయంత్రం అయితే చాలు కుటుంబంతో, పిల్లలతో ఆనందంగా గడుపుతున్నారు. తగాదాలకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. జబ్బులు రాకుండా శుభ్రంగా హ్యాపీగా బతుకుతున్నాము. నిజమే కదా. దేవుడు ఏ రూపంలో ఉన్నా, ఆరాధన ఏ పద్ధతిలో ఉన్నా, చివరికి మనిషి బాగుండాలి, ఆ కుటుంబం అంతా చల్లగా ఉండాలి. మనిషిని చెడు నుంచి మంచి వైపు నడిపించి ఏ మతమైనా అది గొప్పదే. అందుకే అన్ని మతాలను గౌరవిద్దాం, సాటి మనిషిని ప్రేమిద్దాం. ఈ మంచి మార్పును స్వాగతిస్తూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. మరొక ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోగుట్టు సంజీవ్ కేర్క. మీ సంజీవ్ సైనింగ్ ఆఫ్.